మేఘనా ఎక్కడున్నావు? బయటికి రా. ఏడు తరుణ్ బాబు, ఏటైనది బాబు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేఘన ఎక్కడుంది రాములమ్మ? నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కుంది? పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నది బాబు. కాసేపు క్రితం ఏదో ఫోన్ వచ్చినది. ఆ ఫోన్ ఎత్తగానే ఎవరికో నిజం తెలిసినట్టు భయపడుతూ ఎవరు చూడకుండా వెనక దూరంగా ఉంటే బయటికి వెళ్ళిపోయినది బాబు. ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది? మేఘన ఎక్కడికి పారిపోయినా నేను వదిలిపెట్టను. తన అంతు చూస్తాను. రావులమ్మ చెప్పు. హలో సంజయ్ బాబు, ఎందుకో తెలియదు గాని మేఘనని ఎత్తుక్కుంటూ తరుణ్ బాబు పుల్లగా ఆయుష్ ఇక్కడికి వచ్చినారు. తరుణ్ బాబు ఆవేశం చూస్తుంటే మేఘన దొరికితే ఫ్యానాలతో ఒగ్గేలా లేరు. తరుణ్ చేసేది తప్పు కాదు రావులమ్మ. వాడు తన డ్యూటీ చేస్తూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. అవును బాబు, మీరు చెప్పింది కూడా నిజమే. సరే రావులమ్మ, నేను ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అలాగే బాబు. హలో మేఘనా, చెప్పమ్మా. డాడ్, అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? నా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది డాడ్. ఆ తరుణ్ గడు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఏంటి మేఘనా నువ్వు మాట్లాడేది? అవును డాడ్, లక్కీగా ఎస్ఐ ప్రదీప్ నాకు ముందే ఫోన్ చేసి తరుణ్ నా దగ్గరకు వస్తున్నాడని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఈ పార్టీకి జైల్లో ఉండేదాన్ని. అసలు ఆ తరుణ్ గాడు నిన్నెందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు? నిషా సూసైడ్ అటెంప్ట్ మేనేజ్ చేయడానికి నేను ఎస్ఐ ప్రదీప్కి డబ్బులు ఇచ్చిన విషయం తరుణ్కి తెలిసిపోయింది డాడ్. అలాగా? అయినా నువ్వేం భయపడకమ్మా. ఆ తరుణ్ గాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే డాడ్, ఏదో ఒకటి మేనేజ్ చేయి. రే శంకర్, నీ కూతురు మేఘన ఎక్కడా? నేను వస్తున్నానని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిందని నాకు బాగా తెలుసు. ఏయ్ తరుణ్, నా ఇంటికొచ్చి నా కూతుర్ని ఏకవచనంతో పిలవడానికి నీకెంత ధైర్యం? ఏయ్ రేయ్, నీ కూతురు చేసిన నేరానికి ఏకవచనం కాదు. తనని ఎలా పిలిచినా ఏం చేసినా తప్పులేదు. తరుణ్, ఒక ఎమ్మెల్యే మీద చెయ్యేస్తే నీ కాకి చొక్క ఊడిపోవడానికి ఒక్క ఫోన్ కాల్ చాలు తెలుసా? ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నా పిఏ ఉన్నాడు, నా మనుషులు ఉన్నారు. ఎరా, మీలో ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చూసావా శంకర్, కాపలా పెట్టుకున్న గూండాలు నీ ప్రాణాలు కాపాడతారేమో కానీ నీ పాపాల్ని మోయలేరు. అందుకే ఆద్య ఎక్కడున్నా తనని ఇప్పుడే విడిచిపెట్టు. లేదంటే
నిన్ను నీ కూతుర్ని షూట్ చేసి చంపేదాకా నేను నిద్రపోను. ఇప్పుడు నీకిచ్చింది వార్నింగ్ కాదు, నీకు నీ కూతురుకి ఖరారు చేసిన డెత్ సెంటెన్స్. ఆద్యని వదిలేసి బతుకుతారా లేక నా చేతిలో చస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.